హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే న్యూ రీడింగ్ అనొచ్చు, లేదంటే వెరైటీ రీడింగ్ అనొచ్చు. చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అని అయితే మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఇది పండగ నెల, అంటే సంక్రాంతి నెల అంటారు కదా. సంక్రాంతి నెల అంటేనే మనకి ఇది ఒక పెద్ద ఫెస్టివల్ మనకి. సో ఈ ఫెస్టివల్లో ఏంటంటే మనము మన చనిపోయిన పెద్దవాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరున దానాలు చేయటం కానీ, బట్టలు పంచిపెట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటాము. ప్లస్ వాళ్ళని ఎక్కువగా తలుచుకుంటాము. అరే ఈ పండుగ రోజు మనతో పాటు వాళ్ళు ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా మనం మిస్ అవుతూ ఉంటాం కదా. సో అందుకని వాళ్ళ పేరు మీదే నేను ఈరోజు రీడింగ్ చేయబోతున్నాను. ఎవరైతే మీకు చాలా దగ్గరైన వ్యక్తి చనిపోయినట్లయితే కనుక వాళ్ళు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దామన్నమాట. సో వీళ్ళు మీకు బాగా మనసుకు దగ్గరైన వ్యక్తులు. సో వీళ్ళు ఎవరైనా కావచ్చండి. ఒక మీ గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే అన్ఫార్చునేట్లీ ఒకవేళ మీకు ఎవరికైనా చిన్నతనంలోనే పేరెంట్స్ చనిపోయింటే వాళ్ళే ఉండొచ్చు, లేదంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆర్ లేదంటే వైఫ్, హస్బెండ్, లవరు ఎవరైనా కావచ్చండి. సో వీళ్ళు ఎవరైనా సరే మీకు అసలు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే మీరు ఏదైనా ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తుంటే ఇలా కాదు ఇలా చేయమని చెప్పడం, లేదంటే మీరు ఏదైనా ప్రమాదంలో ఉంటే అలా కాదు ఇలా చేయమని చెప్పడం, ఏదైనా సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ ఇద్దామనుకుంటున్నారా, అసలు వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పాలనుకుంటున్నారో, ఒకవేళ మిమ్మల్ని మిస్ అవుతున్నారా. సో నార్మల్గా ఈ జనవరి నెలలో మనకు ముఖ్యంగా చాలా మన యాన్సిస్టర్స్ అనేది కల్లోకి రావటము ఇవన్నీ జరుగుతుంటాయి. సో దానివల్ల ఈ రీడింగ్ అనేది చేయాలనిపించింది నాకు. సో అందుకని రీడింగ్ చేస్తున్నాను, సరేనా. సో చాలామందికి రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు, చాలామంది చూడరు. కానీ ఎవరికైతే మనసుకు దగ్గరగా ఉండే వాళ్ళని తలుచుకుంటూ ఉంటారో, ఆ బాధతోనే ఉంటారో, అటువంటి వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఒక స్వాంతన, ఒక క్లారిటీ అనేది ఇస్తుంది. ఓకే. సో ముఖ్యంగా ట్రిగ్గర్ వార్నింగ్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా కూడా ఉండొచ్చండి. నాకు ఎటువంటి మెసేజెస్ వస్తాయని నాకు తెలీదు, వాళ్ళు ఏ విధమైన మెసేజెస్ మీకు ఇస్తారు, నాకు ఏది వస్తే నా మైండ్లోకి ఏ మెసేజెస్ అనేది ఇంట్యూటివ్గా వస్తే ఆ మెసేజెస్ అనేది మీకు చెప్తాను. సో కొంతమందికి అది బాగా డీప్గా హర్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఆ బాధను అనేది మీకు గుర్తు చేయొచ్చు. సో దానివల్ల ఇది కొంచెం ట్రిగ్గర్ వార్నింగ్. ఒకవేళ మీకు అంత మరీ కష్టంగా ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది చూడొద్దండి, ఓకేనా. సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. చూద్దాము నా ఈ రీడింగ్లోకి ఎవరెవరి పెద్దవారు వస్తారు, ఎవరెవరి సొంత వారు నా రీడింగ్లోకి వస్తారనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో మా వ్యూవర్స్ యొక్క మనసుకు దగ్గరైన చనిపోయిన పెద్దవారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుంచి ఎటువంటి మెసేజెస్ వస్తాయి మాకు తెలియజేయండి. మీరు ఏమి మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు మాకు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు. 8 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్. ఓకే. సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీకన్నా పెద్దవారు, ఆబ్వియస్లీ మీకన్నా పెద్దవారుగానే కనిపిస్తున్నారు. ప్లస్ ఆగస్ట్ మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు, లేదంటే 8 నంబర్ అనేది మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే బాగా ఒక స్టక్ ఎనర్జీ అయితే కనబడతా ఉంది. సో వారేంటంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి బాధ అయితే చాలా చాలా ఉందండి, అది మాత్రం నాకు కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే అంత చక్కటి ఒక సంసారం అనొచ్చు, ఒక కనెక్షన్ అనొచ్చు, ఒక అన్నీ బాగుండే సమృద్ధిగా ఉండే ఒక కనెక్షన్ నుంచి నేను ఒక డిసీజ్తో వెళ్ళిపోయాను, ఏమంటారు ఏదైనా ఒక రుగ్మత, హెల్త్ ఇష్యూతో నేను నీకు దూరంగా వెళ్ళాల్సి వచ్చింది అనే విషయం అయితే వీళ్ళు క్లారిఫై చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక గ్రహణం పట్టినట్టు వాళ్ళకి ఒక మాయరోగం వచ్చి వాళ్ళు అనవసరంగా చిన్న వయసులోనే అనుకోవచ్చు, లేదా మీకన్నా పెద్దవారైతేనే కూడా వయసులో వాళ్ళు చిన్నవారే, అంటే చిన్న వయసులోనే వాళ్ళు చనిపోయారు, వెళ్ళిపోయారు. సో దానివల్ల అంటే ఒక ముద్దు ముచ్చట మీతో చూడటం కానీ, మీతో ఒక టైం స్పెండ్ చేయటం కానీ, లేదంటే మీతో ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం, ఎంజాయ్ చేయటం, అంటే మీ లైఫ్లో ఉండే ముఖ్యమైన ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ ఏమైతే ఉన్నాయో దానిని చూడకుండానే వెళ్ళిపోయాను అనే ఒక బాధ కనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలనుంది కానీ
రాలేకపోతున్నారు. చాలా ఒక రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ, ఒక కట్టిపడేసినట్టు ఎనర్జీ, అసలు ఏం జరుగుతుంది అనేది ఒక తెలియని ఒక ఎనర్జీ అనేది కనబడుతుంది. సో వాళ్ళకి ఇంకా చాలా బాధ, పెయిన్ అనేది ఉంది. అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని అనేది మర్చిపోయి దూరంగా వెళ్ళిపోలేదు. వాళ్ళకి ఇంకా మీతో పాశం అనేది ఉంది, మీతో బంధం అనేది ఉంది. సో దాని గురించి చాలా ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని మళ్ళీ కలవాలి, మాట్లాడాలి అనుకుంటున్నారు. కానీ దూర లోకాలకు వెళ్ళిపోయే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా ఒక బాధ అనేది, ఒక మిమ్మల్ని సంతోషంగా చూడాలి అనే ఒక ఆతృత అనేది నాకు ఈ రీడింగ్లో అనేది కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తులు ఒక ఫీమేల్ కూడా అవ్వచ్చండి. నాకు ఇక్కడ ఫీమేల్సే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి అవ్వచ్చు, ఫీమేల్స్ అవ్వచ్చు. సో కొంతమందికి వాళ్ళు బుజ్జమ్మ అనొచ్చు, అమ్మాజీ అనొచ్చు, గుండు అనొచ్చు. నాకు ఈ 3 నేమ్స్ అనేవి నా చెవిలో వస్తున్నాయన్నమాట. సో ఈ 3 నేమ్స్ అనేది ఉండొచ్చు. సో వాళ్ళకి వీళ్ళు మీ వ్యక్తి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఇంకా చూద్దాం మీరేం చెప్పాలనుకుంటున్నారు. మీరు మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ద హర్మిట్, 3 ఆఫ్ వాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, కొంతమందికి ఏంటంటే ఇది ఒక ఆత్మహత్య కూడా అయిండొచ్చండి కొంతమందికి. ఓకే, కొంతమందికి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆత్మహత్య, ఫోర్స్డ్ డెత్ అవ్వచ్చు, ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు. సో వాళ్ళకి తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా అనేది ఈ వ్యక్తి వెళ్ళిపోయారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు ఆ చీకట్లో పైనుంచి అన్నీ చూస్తున్నారు. వాళ్ళ పుణ్యలోకాల గురించి వెతుక్కుంటున్నారు. వాళ్ళ దారి అనేది వెతుకుతున్నారు. ముందుకు వెళ్ళటానికి అనేది ఒక దారి అనేది వెతుకుతున్నారు. కానీ ఆ దారిలో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి వాళ్ళకి భయం కూడా వేస్తుంది. ఆ భయాన్ని మీతో చెప్పుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఉండే ఒక నాలెడ్జ్ అంటే ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఆ మబ్బులు వీడినట్టుగా వాళ్ళకి అంటే ఏంటంటే ముందు దారి కనిపించటం లేదంట. కానీ కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ ముందర దారి కొంచెం కొంచెం తొలుగుతూ ఉన్నాయంట, మబ్బులు తొలగడం కానీ. సో వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఇవన్నీ కూడా మీతో చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక ఫస్ట్ ఒక మంచు కొండల్లాగా వచ్చి దాని తర్వాత కొంచెం ఎండ మావుల్లాగా వచ్చి, సో వాళ్ళు ఏంటంటే చాలా దూర ప్రయాణం చేయాలంట. వాళ్ళది ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో వాళ్ళ ఆత్మ ఏంటంటే చాలా దూర ప్రయాణం చేయాల్సి వస్తుందంట. సో వాళ్ళు ఏంటంటే ఒక విధంగా ఎవరైతే ఇలాగ ఆత్మహత్య చేసుకోవటం కానీ లేదంటే సడన్గా ఒక యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం కానీ అయితే కనుక సో వాళ్ళు చాలా చాలా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. నేను ఇటువంటి చర్య తీసుకోకుండా ఉండాల్సింది, నేను ఇటువంటి పని చేయకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు, నేను నిన్ను వదిలేసి ఒంటరిగా చేసి నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించు అనే మాట కూడా చెప్తున్నారు. సో ఈ వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళు మీతో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించేవారు, చెప్పేవారు, మిమ్మల్ని చాలా ముద్దు చేసేవారు, చాలా ప్రేమగా చూసుకునే ఒక వ్యక్తి అని కనిపిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదర్ కూడా కనిపిస్తున్నారండి. కొంతమందికి ఏంటంటే ఒక యంగ్ పర్సన్ కనిపిస్తున్నారు, మేల్ అనమాట, ఒక మగాయన కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీకు అన్నీ చెప్పాలనుకుంటున్నారనమాట. నువ్వు జ్ఞానవంతంగా ఉండు, నువ్వు ఎక్కడా కూడా తప్పటడుగు వేయద్దు, లోకంలో చాలామంది ఉన్నారు, నిన్ను కబళించడానికి రెడీగా ఉన్నారు, నిన్ను మింగేయడానికి రెడీగా చాలా పాములు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారనమాట. యా, సో ఇంకా చూద్దాము మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్,
స్వర్గలోకాలకు వెళ్ళిపోయిన ఆ వ్యక్తి నా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏస్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ వ్యక్తి మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారండి. మీకు మంచి పవర్ రావాలని కోరుకుంటున్నారు. మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది లైఫ్లో జరగాలి. మీకు ఒక మంచి రిలేషన్షిప్ మీ లైఫ్లోకి రావాలి. ఎవరో ఒక వ్యక్తి మీకు ఒక లవ్ ప్రపోజల్ కానీ ఒక రిలేషన్షిప్ ఆఫర్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ప్లస్ అది కాకుండా మీకు ఒక పవర్ అనేది మీ చేతికి వస్తుంది. అంటే ఒక ప్రమోషన్ కానీ మీ జాబ్లో ఒక ఉన్నతి కానీ మీకు రాబోతుంది. కానీ ఆ ఉన్నతిని ఏంటంటే మీరు ఒక గర్వంగా కానీ లేదంటే దుర్వినియోగం చెయ్యొద్దు అనేసి చెప్తున్నారు. సో మీరు చాలా కాలంగా కష్టపడి ప్రయత్నించి ఈ స్టేజ్కి అనేది వచ్చారు. సో మీకు ఒక మంచి పదవి అనేది లభించింది. ఆ పదవిని మీరు దుర్వినియోగం చేయొద్దండి. మీరు లంచాలు తీసుకోవటం కానీ ఏదైనా తప్పుడు సాక్ష్యాలు చెప్పటం కానీ, ముఖ్యంగా ఏదైనా న్యాయపరమైన వృత్తుల్లో ఉంటే కనుక, ఒకవేళ మీరు జడ్జి, పోలీసు అలాంటి వృత్తుల్లో ఉంటే కనుక మీరు మీ పదవిని దుర్వినియోగం చేయొద్దని చెప్తున్నారు. ప్లస్ మీ లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. ఒక న్యూ రిలేషన్షిప్ అయితే రాబోతుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారా, ఒక సపరేషన్లో ఉన్నారా, లేదంటే డివోర్స్ అయిపోయిందా, సో మీరు ఒంటరిగా చాలా సంవత్సరాలుగా ఒకవేళ ఉంటే గనక మీకు తొందరలోనే ఒక రిలేషన్షిప్ అనేది మీ వైపుకు రాబోతుంది. ఒక న్యూ ప్రపోజల్ కానీ, ఒక వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారైన వ్యక్తి మిమ్మల్ని ప్రపోజ్ చేయటం కానీ, మీ లైఫ్లో ఒక మార్పు అయితే రాబోతుంది. ఒక ప్రేమ, ఏదైతే ప్రేమను మీరు మిస్ అవుతున్నారో, నా అనుకునే మనుషులు లేరు అనేది మీరు బాధపడుతున్నారో, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే ఆ వ్యక్తి, స్వర్గానికి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి, వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి? ఇందాక కూడా వచ్చింది 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మీరు ఏదైనా ఒక సమస్యలో ఉంటే కనుక, రిలేషన్షిప్ పరంగా మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు, ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మీతో మళ్ళీ ఒక రియూనియన్ అవుతుంది అని మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తుంటే, కొంతమందికి 3 మంత్స్ 3 ఇయర్స్ కూడా కనిపిస్తూ ఉంది, 3 వీక్స్. సో వాళ్ళు ఏంటంటే ఏమంటున్నారంటే, ఇది నీకు అవసరం లేదు, నీకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక ఫుల్ఫిల్మెంట్ లేదు అన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళిపో, మూవ్ ఆన్ అయిపో. నీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి కోసం నీ జీవితం అనేది నాశనం చేసుకోకు. నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నీ లైఫ్ అనేది స్టక్ పొజిషన్లో పెట్టేసుకుంటున్నావు. ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతున్నావు. అలా ఒంటరిగా మిగిలిపోవద్దు. నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ జీవితంలో ఒక బ్యాలెన్స్ అనేది రావాలి. నీకు ఏంజల్స్ గైడెన్స్ ఉన్నాయి. నేను కూడా నీకు బ్లెస్ చేస్తున్నాను. నేను నీ ఫ్యూచర్ చూడగలుగుతున్నాను. సో నువ్వు వచ్చిన అవకాశాన్ని అనేది తీసుకో, యాక్సెప్ట్ చెయ్యి. సో నీ లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్లో పెట్టుకో. ఎప్పుడూ నీ జీవితం ఇలా స్టక్ అయిపోకూడదు. నువ్వు ఎప్పుడూ అలాగే ఉండిపోకూడదు. నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ముందుకి హ్యాపీగా ఒక న్యూ బిగినింగ్ అనేది నీ లైఫ్లో చెయ్యాలి. ఎప్పుడూ కూడా ఇలాగా బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోవద్దు అనేది అయితే వాళ్ళు మీకు ఇచ్చే సందేశం అండి. ఇది ఎవరికి మీకు రెజనేట్ అవుతుంది అనేది తీసుకోండి. ఎందుకంటే చాలామంది రీడింగ్ అనేది చూస్తుంటారు కదా, సో ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కరికి రెజనేట్ అవుతుంది. ఇంకా చూద్దాము. మా వ్యూవర్స్ ఎవరి గురించి అయితే చూస్తున్నారో వారి మనసులో ఉండే ఒక వ్యక్తి, స్వర్గలోకాలకు వెళ్ళిపోయిన వ్యక్తి, పుణ్యలోకాలకు వెళ్ళిపోయిన వ్యక్తి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్కి? The Sun, 4 of Pentacles, Ace of Wands. ఓకే, ఇక్కడ నాకు ఒక చిన్న హెల్త్ పరంగా కూడా వస్తుందండి. కొంతమందికి ఏంటంటే మీరు ఒక ఆరోగ్య పరిస్థితిని అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీరు ఎవరికి చెప్పటం లేదు. అదేంటంటే మీలో మీరే దాచుకొని కుమిలిపోవడము, మీరు బాధపడము జరుగుతుంది. ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే మంత్లీ వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అది ఎవరికి చెప్పుకోలేక మీరు చాలా సతమతం అవుతున్నారు. కానీ ఎందుకులే డబ్బులు వేస్ట్ అన్నట్టుగా మీరు అసలు డాక్టర్ దగ్గర చూపించుకోవట్లేదు. మీ ఆరోగ్యాన్ని అనేది
నిర్లక్ష్యం చేస్తున్నారు. సో దానికి మీ వ్యక్తి ఏం చెప్తున్నారంటే, లేదమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కొంతమందికి పిల్లల గురించి బాధపడుతున్నారేమో, సో వాళ్ళు చెప్తున్నారు నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాకపోతే నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, ఏదైనా ఒక పుణ్యక్షేత్ర సందర్శనం అనేది చెయ్యాలి, ఏదైనా ఒక వెకేషన్కి అనేది వెళ్ళి నువ్వు ఒక ఫ్రెష్ అవ్వాలి. ఈ డిప్రెషన్ నుంచి కానీ సాడ్నెస్ నుంచి కానీ నువ్వు బయటపడి నువ్వు మళ్ళీ నీ పవర్లోకి వచ్చి న్యూ బిగినింగ్ అనేది వస్తుంది నీ లైఫ్లోకి, నీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సో ఈ హెల్త్ ఇష్యూని అనేది నెగ్లెక్ట్ చెయ్యొద్దు, నువ్వు సరైన ట్రీట్మెంట్ తీసుకో అంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నా కొంతమంది వ్యూవర్స్ ఎన్నో గుళ్ళు తిరుగుతున్నారు, ఎన్నో బాబాజీలను అడుగుతున్నారు, లేదంటే ఈ టారో రీడింగ్స్, ఆస్ట్రాలజర్ ఎంతోమందిని అడుగుతున్నారు, కానీ వాళ్ళు డాక్టర్ దగ్గర అనేది చూపించుకోవటం లేదు. సో దానికి వీళ్ళు మీకు అడ్వైజ్ ఇస్తున్నారు, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు అడ్వైజ్ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే కనుక నీకు ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది, నీ లైఫ్లో ఒక సంతోషం అనేది వస్తుంది, అది నీకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్, నీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, అది ఒక మంచి బిడ్డ, ఆరోగ్యవంతుడైన ఒక బిడ్డ పుడతారు, మగబిడ్డ పుడతారు నీకు అన్నట్టుగా. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి, కానీ నీకు ముందుగా మగపిల్లోడు పుడతాడు, తర్వాత నీకు రెండవ కాన్పు అవుతుంది. కానీ నువ్వు మాత్రము అది జరగాలి అనుకుంటే కనుక నువ్వు ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. నువ్వు ఎంతవరకు నువ్వు డబ్బులు దాచిపెట్టేసుకుంటావు, కూడబెట్టేసుకుంటావు, అలా చేస్తుంటే కనుక నీ ఆరోగ్య సమస్య అనేది తీరదు. నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు డాక్టర్ని కలిసి, నువ్వు డబ్బులు పోయాయి కానీ నీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది అన్నట్టుగా వాళ్ళు బ్లెస్ చేస్తున్నారండి మిమ్మల్ని. సో ఇంకా చూద్దాం, ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది. ఎవరైతే పిల్లల గురించి చూస్తున్నారో వాళ్ళకి వచ్చిన మెసేజ్ అది. ఏస్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మీ ఆఫీస్లో కానీ మీ బిజినెస్లో కానీ మీకు చాలా కాంపిటీషన్ అనేది ఉందండి. సో దానికి ఏంటంటే ఒక న్యూ ఐడియాతో మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఒకసారి స్టాప్ చేయండి, కొన్ని రోజులు పాజ్ చేయండి. మీది ఏదైతే ఉందో ఒక లీవ్ తీసేసుకోండి, జాబ్ అయితే కనుక, లేదంటే బిజినెస్ అయితే కనుక కొన్ని రోజులు మీరు సైలెంట్ అవ్వండి. అవి ఒక న్యూ ఐడియాతో, ఒక న్యూ బిగినింగ్తో మీరు ముందుకు అనేది వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అంత తెలివితేటలు కానీ, మీ లాంటి ఒక కొత్త ఐడియాస్ కానీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ లేవు. అంటే మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేశారో, లేదంటే ఏదైతే ఒక జాబ్ మీరు చేశారో, మీ తెలివితేటల మీద, మీ సొంత కష్టం మీద మీరు ముందుకు వెళ్ళారు. సో దానికనేసి ఏం చెప్తున్నారంటే మీ వ్యక్తి, మీరు ఒక మంచి న్యూ స్ట్రాటజీతో, న్యూ ప్లాన్తో, ఒక న్యూ ఐడియాతో మీరు ముందుకు వెళ్ళండి. మీరు ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది మీ దరిదాపులకి కూడా రాదు. సో ఖచ్చితంగా మీకు ఒక హెల్ప్ చేసే ఒక వ్యక్తి, మీ చిన్ననాటి స్నేహితుడు అవ్వచ్చు, లేదంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు మీకు హెల్ప్ అనేది చేస్తారు. హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ అనేది మీకిద్దరికీ కూడా. అంటే ఎవరైతే మీకు బిజినెస్ పార్ట్నర్గా చేరుతారో వాళ్ళతో కూడా మీకు సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి, మీరు హ్యాపీగా ఉంటారు, మళ్ళీ మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది అనేది అయితే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీ యాన్సిస్టర్స్. ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది అనమాట ఈ మెసేజ్. ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు మాత్రము తీసుకోండి, సరేనా? సో ఇంకా లాస్ట్ స్ప్రెడ్ తీసేసి ఇంకా మనం ఈ రీడింగ్ అనేది ఎండ్ చేద్దాము. ఎందుకంటే చాలా మెసేజెస్ అనేవి వస్తున్నాయి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయండి, అందుకే రీడింగ్ ఆపలేకపోతున్నాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే ఒక పుణ్యలోకాలకి వెళ్ళిపోయిన వ్యక్తి, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నారు, గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ వ్యక్తి మీకు మెసేజెస్ ఇచ్చే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చిన్న వయసు కుర్రోడు అని చెప్పచ్చండి. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు
మీరు ఒక క్లియర్ కమ్యూనికేషన్తో న్యూ బిగినింగ్ చేయండి. అది 3 వైపులా చెప్తున్నారండి. అది అంటే ఏంటంటే ఒక మనీ వైజు, రిలేషన్షిప్ వైజు, జాబ్ వైజు కూడా మీరు ఒక క్లియర్ కమ్యూనికేషన్తో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎటువంటి ప్రోగ్రెస్ కావాలనుకుంటున్నారో, ఎలాంటిది చెప్పాలనుకుంటున్నారో అది ఒక క్లియర్ కమ్యూనికేషన్ చేసి మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలి. ఎంతసేపు మీరు దూరం నుంచి మీ డబ్బుల్ని చూసుకోవటం కానీ, మీ గ్రోత్ని చూసుకోవటం కానీ అలా చూస్తూ మీరు సైలెంట్గా స్టక్ అయిపోవద్దండి. సో దాన్ని ఇంకా ఎలా గ్రో చేయాలి, ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అంటే బై గాడ్స్ గ్రేస్ మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారు. మీరు మంచి జాబ్లో కానీ మనీ పరంగా కానీ మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు అక్కడే ఆగిపోకుండా దాన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళండి. ఆ బిజినెస్ కానీ జాబ్లో కానీ ఏదైనా మీ యొక్క తెలివితేటలు ఉపయోగించి, మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడే ఆగిపోవద్దండి అనేది అయితే చెప్తున్నారు. ప్లస్ ఒక రిలేషన్షిప్ సంబంధించి మీరు ఎవరి గురించి అయినా వెయిట్ చేస్తున్నారా, లేదంటే ఒక క్రష్ ఏమైనా ఉందా? సో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరే వెళ్ళి వాళ్ళకి ప్రపోజ్ చేయండి. మీ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి. తెలియచేస్తే కనుక మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో దాని పరంగా మీరైతే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్ కమ్యూనికేషన్. ఓవరాల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్ప్రెడ్లో క్లియర్ కమ్యూనికేషన్ చేయండి. దాని ద్వారా మీకు అన్ని విధాలుగా మీరు లాభం అనేది పొందుతారు అనేది మీ పర్సన్ అనేది మీకు గైడెన్స్ ఇస్తున్నారండి. ఇంకా లాస్ట్గా చూద్దాము. సో లాస్ట్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మనం రీడింగ్ ఎండ్ చేసేస్తున్నాము. సో లాస్ట్గా నా వ్యూవర్స్కి, మీ పర్సన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి బ్లెస్సింగ్స్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? 3 ఆఫ్ సోర్డ్స్, జస్టిస్, 10 ఆఫ్ వాండ్స్. ఓకే, చాలా వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉందండి. మీతో విడిపోవడం అనేది వాళ్ళకు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు. చాలా అంటే మిమ్మల్ని వెళ్ళిపోయినందుకు వాళ్ళకి ఎంతో బాధగా ఉంది అనేది మీకు చెప్పాలనుకుంటున్నారు. చాలా హార్ట్లో పెయిన్ ఉంది అని చెప్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయి ఉండొచ్చు. సడన్గా ఒక విషయం తెలిసి వాళ్ళకి హై బీపీ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఉండొచ్చు. సో ఏ విధంగా చనిపోతేనే కూడా వాళ్ళకి చాలా ఒక బాధగా అయితే ఉంది. మిమ్మల్ని ఒంటరి వాళ్ళు చేసి వెళ్ళిపోయాము అనేది బాధగా ఉంది. సో వాళ్ళైతే ఒక న్యాయం అనేది చేస్తాను అని చెప్తున్నారు. అంటే ఏంటంటే నీకు న్యాయం అనేది జరుగుతుంది, ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఈ ఒంటరితనం ఎంతో కాలం కాదు. నీవు ఎన్ని అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎంత బాధలు పడుతున్నావో అతి త్వరలోనే నీకు న్యాయం జరుగుతుంది. ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు, నువ్వు వాకవే చేసేస్తావు. ఇంకా నేను ఈ భరించలేను, ఈ బాధ భరించలేను, ఈ బాధ్యతను భరించలేను అన్నట్టుగా నువ్వు అతి తొందరలోనే నువ్వు బయటపడతావు. ఒకవేళ మీకు ఏదైనా కనెక్షన్లో థర్డ్ పార్టీ ఉంటే కనుక, ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం కనుక జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టు ద్వారా న్యాయబద్ధంగా మీకు న్యాయం అనేది మీరు తెచ్చుకుంటారు, సాధిస్తారు. ఒకవేళ మీకు ఏదైనా కోర్టు కేసులు నడుస్తూ ఉంటే కనుక అందులో మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక మంచి బ్లెస్సింగ్స్ మెసేజ్ అయితే మీ పెద్దవారు అనేది మీకు ఇస్తున్నారండి. ఎవరైతే పుణ్యలోకాలకు వెళ్ళిపోయారో వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో మీకు ఏదైతే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయో, మీరు మోయలేని భారంగా ఉందో, మీరు దాని నుంచి బయటపడతారు. ఆ టెన్షన్స్, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు అనేది అయితే చెప్తున్నారు. ఇది జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు జాబ్ నుంచి మారి వేరే జాబ్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఓకేనా? సో ఇదండి మీ యాన్సిస్టర్స్, మీ పెద్దవారు, మీ చనిపోయి పుణ్యలోకాలకు వెళ్ళిన మీ వ్యక్తి మీకు చెప్పే ఒక సందేశం అండి. ఓకే, సో నాకు తెలుసు చాలామంది రీడింగ్ చూడరు, వాళ్ళకి నచ్చదు అనేది నాకు తెలుసు. కానీ నాకు ఇంట్యూటివ్గా చేయాలి అని వచ్చింది గైడెన్స్, నేను చేశాను. ఓకేనా? సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ, బాయ్.